హాయ్ ఫ్రెండ్స్, నేను వాసుచి రావురి. ఈరోజు మన ప్రయాణం కర్ణాటకలోని భోగనందీశ్వర దేవాలయానికి. ఫ్రెండ్స్, ఈ దేవాలయం తాలూకు అరుదైన శిల్పాలను కొన్నింటి మీరు చూశారు కదా. ఇప్పుడు మనం పూర్తిగా దేవాలయం చూడడానికి బయలుదేరదాం. భోగనందీశ్వర దేవాలయం బెంగళూరు రూరల్ జిల్లాలో నంది హిల్స్ ప్రాంతంలో ఉంది. ఇది బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిక్బళ్ళాపూర్ నుంచి బస్సులు లభ్యమవుతాయి. నందికొండల దిగువ భాగాన గ్రామంలో భోగనందీశ్వర దేవాలయం ఉంది. నందీశ్వర దేవాలయం గురించి చాలామందికి వివరంగా తెలియదు. ఇది ఒక దేవాలయ కాంప్లెక్స్ లాగా ఉంటుంది. మొత్తం 3 ఆలయాల కూటమి ఇది. ఈ భోగనందీశ్వర ఆలయంలో అరుణాచలేశ్వర, ఉమామహేశ్వర మరియు భోగనందీశ్వరుడు అనే 3 ఆలయాలు ఉన్నాయి. ఇక ఈ దేవాలయం వివరాల గురించి వెళితే, నందిగ్రామం దగ్గర 9వ శతాబ్దపు తొలి శాసనాలు శివుని ఆలయాన్ని గురించి తెలుపుతున్నాయి. ఇక్కడ కనబడుతున్న పాత రథానికి కాలదోషం పట్టడంతో మరొక కొత్త రథాన్ని తయారు చేస్తున్నారు. ఇదే దేవాలయ ముఖద్వారం. ఈ దేవాలయంలో మొత్తం 3 పుష్కరిణులు ఉన్నాయి. మనం దేవాలయం గేటు దాటి లోపలికి ప్రవేశించగానే కుడిపక్కగా ఒక కోనేరు ఉండగా, ఎడమ పక్కన కళ్యాణ మండపం పక్కన మరొక పురాతన పుష్కరిణి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది కళ్యాణ మండపం. ఈ బయట ప్రహరీలు, పుష్కరిణి, ఈ కళ్యాణ మండపాలను విజయనగర రాజులు నిర్మించారని చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నది మరొక ప్రధానమైన పురాతన పుష్కరిణి. బాగా శిథిలం అవడంతో లోపలికి ఎవరిని ఎలవ్ చేయట్లేదు. ఇది కాకుండా ప్రధాన గుడికి పక్కగా మరొక ప్రధాన పుష్కరిణి ఉంది. దానిని శృంగి తీర్థం అంటారట. ఇక్కడ కొత్త రథం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శివరాత్రి దగ్గర పడడంతో పనులు వేగంగా జరుగుతున్నట్టు ఇక్కడ మనకు తెలుస్తోంది. ఇక్కడ బయట పెద్ద వేదిక లాంటి మండప నిర్మాణం ఉంది. బహుశా ఆ కాలంలో ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు తిలకించేలా వీలుగా దీన్ని నిర్మించి ఉంటారని తెలుస్తోంది. ఇక మనం ముఖద్వారం దాటుకొని లోపలికి వెళుతూ ఈ ఆలయం తాలూకు వివరాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ భోగనందీశ్వర ఆలయం ద్రవిడ శిల్పకళకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది 1000 సంవత్సరాల పురాతన ఆలయం. ఈ ఆలయం అనేక మార్పులు చేర్పులతో దాదాపు 5 రాజవంశాల పాలనలో విస్తరించబడింది. ఈ ఆలయాన్ని ప్రప్రథమంగా బనారాని రత్నావళి నిర్మించినట్టు నమ్ముతారు. తర్వాత ఈ ఆలయాన్ని గాంగ రాజవంశం, చోళులు, హోయసలలు, పల్లవులు, చివరకు విజయనగర రాజులు కలిపి నిర్మించి ఈ ఆలయాన్ని విస్తరింపజేశారు. ప్రధాన ఆలయం తాలూకు ప్లాన్ను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీలైతే పరిశీలించండి. శివపార్వతులకు అంకితం చేయబడ్డ ఈ ఆలయం 9వ శతాబ్దంలో బనా రాజులచే నిర్మింపబడినప్పటికీ
11వ శతాబ్ద కాలంలో చోళరాజులు పైకప్పును జోడించి నిర్మించగా హోయసలలు ఈ ఆలయ నిర్మాణానికి కళ్యాణ మండపాన్ని జోడించారు. 13వ శతాబ్దంలో విజయనగర రాజులు బయట గోడలను, భవనాలను, ఇక్కడ ఉన్న పుష్కరులను నిర్మింపజేశారు. ఆలయంలోని ఉత్సవమూర్తులను, వాహనాలను మనకి అన్నీ వివరంగా చూసే అదృష్టం దక్కింది. చూసేయండి. మరి ఈ నంది గ్రామంలో మొత్తం 3 దేవాలయాలు ఉన్నట్టు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. వీటిలో సాంప్రదాయంగా అరుణాచలేశ్వరుడు శివుని బాల్యానికి నిదర్శనమైతే, భోగనందీశ్వరుడు యవ్వనానికి నిదర్శనంగా, అలాగే కొండపై ఉన్న యోగనందీశ్వరుడు మోక్షప్రాప్తులకు సూచికగా చెబుతారు. మనం ఇక్కడ చూస్తున్నది కొండ క్రిందన ఉన్న భోగనందీశ్వరుని ఆలయం. ఇది శివుని యవన దశను సూచిస్తుంది కాబట్టి సూచనగా ఈ ఆలయంలో ఏడాది పొడుగునా అనేక ఉత్సవాలు జరుగుతాయి. అదిగోటి ఫ్రెండ్స్, అద్భుతం. ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసు పరుగు పెట్టిన ఒక అరుదైన అద్భుతం. ఈ దేవాలయానికి ఇవన్నీ తెచ్చిన శిలాఛత్రం. వాహ్, ఏమి శిల్పుల నైపుణ్యం, ఏమి నేర్పరితనం. రాజుల సొమ్ము రాళ్లపాలు అని అంటారు, కానీ ఇలాంటి అద్భుతాలను ఆవిష్కరింపజేయకపోతే చరిత్రలో వాళ్ళు నిలిచేవాళ్లే కాదు. మన సంస్కృతి గొప్పదనాన్ని ఇంత అద్భుతంగా చూపిన శిల్పులకు, ఆనాటి రాజులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పండి ఫ్రెండ్స్. ఈ శిలాఛత్రాన్ని, ఈ మండపాన్ని విజయనగరాజుల కాలంలో నిర్మించారు. మనస్సు ఇక్కడి నుంచి కదలనంటున్న ఆలయంలోని మిగతా అద్భుతాలను చూడాలి కాబట్టి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. మిగతా వివరాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మనం చూడబోతున్నది 3 ఆలయాల్లోని ప్రధానమైన భోగనందీశ్వరుని ఆలయం. దీనిని చోళులు నిర్మించారు. లోపల ఆలయం పైకప్పులో చెక్కిన శిల్పాలు, నునిపోయిన భారీ స్తంభాలు, గర్భగుడిలో వారి శైలిలో నిర్మించిన భారీ శివలింగం అద్భుతమనే చెప్పాలి. చోళులు నిర్మించిన ఈ ఆలయం లోపలి ప్రాంగణంలో చోళరాజు రాజేంద్రుని విగ్రహం కూడా చెక్కబడి ఉంది. శివుని ఎదురుగుండా ఉన్న భారీ నంది విగ్రహ మండపం. శిల్పులు దేన్ని తక్కువ చేసి చూపలేదు. పనితనంలో అన్ని చోట్ల పోటీ పడ్డారు. ఇప్పుడు మనం చూడబోతున్నది భోగనందీశ్వరుని ఆలయం పక్కగా ఉన్న ఉమామహేశ్వర ఆలయం. ఇది 3 ఆలయాల వరుసలో మధ్యలో ఉన్న ఆలయం. హోయసలలో నిర్మించిన ఈ ఆలయంలో గర్భగుడిలో ఉమామహేశ్వరులు కొలువై ఉన్నారు. గర్భగుడికి ఎదురుగా ముందు భాగంలో కళ్యాణ మండపం 4 స్తంభాలతో కూడి ఉంది. ప్రతి ఒక్క స్తంభం ప్రత్యేక దేవతా దేవేరులతో అలంకరించబడ్డారు. ఈ 4 స్తంభాలపైన వరుసగా శివపార్వతులు, బ్రహ్మ సరస్వతులు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవులు, అగ్ని మరియు స్వాహాదేవిల కళ్యాణ దృశ్యాలు చెక్కబడ్డాయి. ముఖ్యంగా హోయసలలు తమదైన శైలిలో ఈ కళ్యాణ మండపాన్ని ఒక అద్భుతమైన సూక్ష్మ పనితనంతో, క్లిష్టతరమైన శిల్పాలతో నింపేశారు. దీనిలో చిలకలు, జంతువులు, లతలు, తోరణాలు, దైవిక బొమ్మలు వివరంగా చూడాలి, కానీ 2 కళ్ళు చాలవు. ఇందులో ఉన్న ఉమామహేశ్వర ఆలయం శివపార్వతుల వివాహ దృశ్యాలను హృద్యంగా వివరిస్తోంది. కళ్యాణ మండపంలో ఉన్న ఇతర దేవత
కళ్యాణ శిల్పాలతో నిండి ఉండడం వల్ల కొత్తగా పెళ్ళైన దంపతులు ఆశీర్వాదం కోసం ఈ ఆలయానికి విచ్చేస్తారు. ఇక మనం ఇప్పుడు ముచ్చటగా మూడో ఆలయం వైపు అడుగులు వేద్దాం. ఇప్పుడు మనం చూడబోతున్నది అరుణాచలేశ్వర ఆలయం. ఈ ఆలయం ఎదురుగుండా నిర్మించిన భారీ నంది మండపాన్ని మనం చూడవచ్చు. ఈ నంది విగ్రహం భారీ గ్రానైట్ రాయితో చేయబడింది. గాంగులోచే నిర్మించబడిన ఈ అరుణాచలేశ్వర ఆలయంలో సింహ గణపతి లేదా ఉగ్ర గణపతిగా పిలిచే గణపతి రూపం ఉంది. కొన్ని ప్రముఖ శాసనాలను ఇలా మండపంలో భద్రపరిచారు. ఆలయంలో అడుగడుగున స్తంభాలపై గోడలపై ఆనాటి రాజులు చెక్కించిన శాసనాలు కనబడతాయి. ఈ ఆలయం పార్వతీదేవి అమ్మవారి ఆలయం గుడి వెనుక భాగంలో ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ దేవాలయంలో ఉన్న మరికొన్ని అపురూపమైన శిల్పాలను మీరు చూసేయండి. ఇక్కడ నాలీలుగా చెప్పబడే అద్భుతమైన శిల్పాలను చూడండి ఫ్రెండ్స్. వీటిని నాలీలు అంటారు. ఇప్పుడు ప్రధాన ఆలయం నుంచి మనం బయటకు వచ్చి ప్రదక్షిణ పదంలో సాగుతున్నాం. ఇక్కడ మనం చూస్తున్నది ప్రధాన ఆలయ గర్భగుడి గోపురం. కొంత ప్యాచ్ వర్క్ జరుగుతున్నట్లుంది. ఇది ఆలయ నీటి అవసరాలు తీర్చిన బావి. ఆలయ గోడలపై గోల్డ్ అని హృదయమైన శిల్పాలు ఉన్నాయి. ఓపిక ఉండాలి కానీ చాలాసేపు వివరంగా చూడొచ్చు. ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఉత్సవాలు పండగ సమయాల్లో మాత్రం దయచేసి ఇలాంటి అద్భుతమైన దేవాలయాలకు వెళ్ళకండి. మీకు వివరంగా చూసే వీలు ఉండదు. ఖాళీ సమయాల్లో వెళ్ళినట్లయితే దేవాలయంలోని అద్భుతాలను వివరంగా తిలకించే వీలుంటుంది. ఎక్కడైనా ఒక ఊరిలో ఒక దేవాలయం ఉంటే అది అద్భుతం. కానీ ఆ దేవాలయం వల్లే ఒక ఊరు సృష్టింపబడితే అది మహా అద్భుతం. అదే ఈ ఆలయం విశిష్టత.
ఇక ఈ ఆలయం పక్కగా ఉన్న ప్రధాన పుష్కరిణి పేరు శృంగి తీర్థం. దీనికి 4 వైపులా వాకిలి, నడక మండపాలు ఉన్నాయి. ఇది 4 వైపులా మెట్లను కలిగి చాలా అందంగా ఉంది. ఈ పుష్కరిణిని నంది తన కొమ్ములతో భూమిని పొడవడం ద్వారా సృష్టింపబడిందని నమ్ముతారు. ఈ పుష్కరిణి నీరే దక్షిణ పినాకిని లేదా పెన్న అనే నదికి మూలమని చెబుతారు. ఇది ఈనాటి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్. మీ వాసు చిర్రావురి.